అబ్రాహం గురించి చదువుకున్నాం, నోవా గురించి చదువుకున్నాం, అబ్రాహం గురించి చదువుకున్నాం. తర్వాత మరి మూడో భాగంలోకి వచ్చేసరికి యాకోబు ఉన్నాడు. ఆ యాకోబు గురించి కూడా చదువుకున్నాం. తర్వాత ఇప్పుడేమో యోసేపు గురించి చదువుకోవాలి. వీరందరూ కూడా దేవుని కృపను బట్టి దేవుని ఆశీర్వాదాలు పొందినటువంటి వారు, దేవుని మహిమార్థం బ్రతికినటువంటి వారు. దేవుడు వీరందరినీ కూడా ఆశీర్వదించాడు, దేవుని మహిమార్థం బ్రతికించాడు. మరి మనం ఈ జీవితాలు చదువుకోవటం ద్వారాగా ఈ నలుగురు గురించి చదువుకున్నట్టయితే ఆదికాండం పూర్తవుతుంది. ఆదికాండంలో ఉన్నటువంటి సత్యాలు, మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యాలు, సిద్ధాంతాలు, దేవుని ఏర్పాట్లు, ఇవన్నీ కూడా మనం గ్రహించుకోగలుగుతాం. మరి ఎవరైనా మరి దీనిలో ఉన్న సిద్ధాంతాలు కానీ లేకపోతే మరో విషయం కానీ తెలియలేదు, చదవలేదు, తెలియలేదు అని అంటే చెప్పినట్టయితే మరోసారి బోధిస్తాను. ఇప్పుడు యోసేపు గురించి చూసుకున్నట్టయితే గత వారంలో యాకోబు గురించి చెప్పుకుంటూ ఇస్సాకు, రెబెకా మరి వారిద్దరూ కూడా మరి ఆ పిల్లల్ని సక్రమంగా పెంచలేదు అని చెప్పుకున్నాం. పిల్లలు ఉన్నప్పుడు మనకి మీకు 2 పిల్లలు ఉండొచ్చు, 4 పిల్లలు ఉండొచ్చు, 8 పిల్లలు ఉండొచ్చు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరినీ కూడా సమదృష్టితో చూడాలి. పెద్దవాడు ఒకడి మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, ఒకడు ప్రజ్ఞావంతుడని తండ్రి గ్రహిస్తే గ్రహించవచ్చు. కానీ పిల్లలు ఉన్నప్పుడు మాత్రం నలుగురితోనూ సమానంగానే మనమేమో మాట్లాడాలి, నలుగురిని కూడా సమదృష్టితో చూడాలి, నలుగురికి ఇవ్వాల్సింది కూడా సమంగా ఇవ్వాలి. అది ఆస్తి అయినా సరే, ఆశీర్వాదం అయినా సరే అందరికీ సమానంగా ఇవ్వాలి. ఆ విధంగా చేసినప్పుడు మనమేమో మంచి పని చేసిన వాడు అవుతాం, పిల్లలు ఆశీర్వాదం పొందిన వాళ్ళు అవుతారు. మరి ఆ విధంగా చేయకుండా ఒకరిని ప్రేమించి ఒకరినేమో ప్రేమించకపోయినట్టయితే అక్కడ వాళ్ళకి విరోధాలు రావటానికి మనం కారణం అవుతాం. ఐకమత్యంతో బ్రతకాలి అని చెప్పాలి పిల్లలకి. 2 ఉన్నా సరే, 3 ఉన్నా సరే, ఎక్కువ మంది ఉన్నా సరే ఐకమత్యంతో బ్రతకాలి మీరు 2 కుటుంబాలు అని మనం చెప్తూ ఉండాలి. 2 ఐకమత్యంతో ఉండాలి. భార్యలు 2 ఐకమత్యంతో ఉంటే అన్నదమ్ములు, చెల్లెళ్ళు, మరి తర్వాత పెరిగిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబాలు కూడా ఆ విధంగా ఉండగలుగుతారు, లేకపోతే ఉండలేకపోతారు. మనం ఆ విధంగా చెయ్యాలి. ఇస్సాకు, రెబెకా అలా చేయలేదు. వాళ్ళేమో మరి తండ్రి ఏమో ఇస్సాకును ప్రేమించాడట, ఏశావు. ఇస్సాకు తండ్రి అయినటువంటి ఇస్సాకు ఏశావుని ప్రేమించాడు. మరి తల్లి అయినటువంటి రెబెకా ఏమో యాకోబును ప్రేమించింది. ఆ విధంగా మనం చేయకూడదు. అందరూ పిల్లలే. మరి అక్కడేమో వాళ్ళిద్దరిలోనూ తగువులు వచ్చినాయి. చాలా చాలా కాలమేమో యాకోబు అక్కడి నుంచి వెళ్ళిపోవలసి వచ్చింది. అందుచేత మరి ఇక్కడ కూడా ఈ యోసేపు తండ్రి యాకోబు రాహేలు వీళ్ళు కూడా మరి యోసేపును ప్రేమించినట్టుగా ఉంది. మరి మిగిలిన అన్నదమ్ములను ఎక్కువ పట్టించుకున్నట్టుగా. ఆ విధంగా చేసినప్పుడు మనం ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. మరి అది ఈ యాకోబు యోసేపును ప్రేమించడం వారి మధ్యలో విరోధానికి, వారి మధ్యలో తగువులకి కారణమైంది. యోసేపు నష్టపడటానికి, శ్రమలు పడటానికి మరి కారణమైంది. అది మరి దేవుని సంకల్పం అవ్వచ్చు, దేవుని ఏర్పాటు అవ్వచ్చు. కానీ మన బాధ్యత మాత్రం మనం మరి పిల్లలందరినీ కూడా సమానంగా సమదృష్టితో చూడవలసి ఉంది. మనం ఆ విధంగా చేయకపోతే మనం కూడా నష్టపడతాం. ఇక్కడ మరి యోసేపుని యాకోబు ప్రేమించాడు. యాకోబుకి మొత్తం 13 సంతానం. యాకోబు మొట్టమొదటేమో మరి ఈ రాహేలుని నేను చేసుకోవాలి అని ఆశపడ్డాడు. మామ కూతురే రాహేలు కోసమని అక్కడికి వెళ్తాడు. రాహేలుని చేసుకోవాలని ఆశపడతాడు. రాహేలుని ఇవ్వటానికి నాకు ఇష్టమే అని లాభాన్ని చెప్తాడు. మరి కానీ 7 సంవత్సరాలు నాకేమో సేవ చేయమని అడుగుతాడు. 7 సంవత్సరాలు అతడికేమో అసలు మందలను మేపుతూ అక్కడ ఉండిపోతాడు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాతను
రాహేలును ఇతడికి ఇవ్వాలి. కానీ అప్పుడేమో మరి ఇప్పటి కాలంలాగా మరి పెళ్లి చూపులని మరి ప్రధానమని మరికోటని అలాంటివి ఏమీ లేకుండా బంధువులు అందరూ చేరుకున్నారు, కూర్చున్నారు, భోజనాలు చేశారు. రాత్రి అయ్యాక వీళ్ళిద్దరిని గదిలోకి పంపించారు. అది ఉదయం చూసుకుంటే అది రాహేలు కాదు, లేయ. మరి లేయ అనేటువంటి అమ్మాయికి అదేమిటో మరి తెలియదు, కళ్ళు జబ్బు గలది అని ఉంది. కళ్ళు జబ్బు అదేం జబ్బో మనకు తెలియదు. ఆమెకు 4 కుమారులు పుట్టారు, పెద్దవాళ్ళు వాళ్ళు. ఆ 4 కుమారులు పుట్టిన తర్వాతను మరి ఈ రాహేలుకేమో సంతానం లేదు. సంతానం లేకపోవటంతో ఈ రాహేలు తన దాసిని ఇతడికి భారీగా ఇచ్చింది యాకోబుకు. ఆ కాలంలో అది ఆ విధంగా జరిగింది. ఆ కాలంలో అదేమో మర్యాద, దానిలో తప్పు లేదు. ఈ రాహేలు దాసి అయినటువంటి బిల్హాను యాకోబుకి ఇచ్చింది. ఆమె ద్వారాగా 2 పిల్లలు పుట్టారు. మరి తర్వాత ఏమో ఈ రాహేలు ఈ పని చేయటం చూసి ఈ లేయ కూడా తనకు గర్భం ఉడిగింది అని అర్థం చేసుకుంది. ఇంకా పిల్లలు కలగటం లేదు. అప్పుడేమో తన దాసి అయినటువంటి జల్పాను కూడా యాకోబుకి భారీగా ఇచ్చింది. ఆమె ద్వారాగా 2 సంతానం కలిగారు. తర్వాతను ఈ లేయ మరి మరలా ప్రార్థన చేసుకోవటంతో దేవుడు కనికరించాడు. ఆమెకు మరలా 3 సంతానం కలిగారు. 2 కుమారులు, మరి 1 కుమార్తె. ఆ కుమార్తె గురించి ఎక్కువ చెప్పబడలేదు. దేనం అని ఉంది కుమార్తె పేరు. మరి ఆమె గురించి ఎక్కువ లేదు, మనకి తెలియజేయబడలేదు. తర్వాత ఈ రాహేలుకి మరలా 2 పిల్లలు పుట్టారు. మొత్తం అందరూ కలిసి 13 అయ్యారు. ఈ 13లోనూ 12 మంది మగపిల్లలు, 1 ఆడపిల్ల. మరి 12 మందిలోనూ ఈ యోసేపు 11వ వాడు. పెద్ద 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 భార్య లేయా బిడ్డలు 4 బాగా పెద్దవాడు. రూబేను, షిమియోను, లేవి, యోధ బాగా పెద్దవాడు వాడు. తర్వాత మధ్యలోనేమో ఈ రాహేలు దాసి యొక్క పిల్లలు, బిల్హా యొక్క పిల్లలు. తర్వాత లేయా దాసి అయినటువంటి జల్పా యొక్క పిల్లలు ఉన్నారు, వాళ్ళు 4. తర్వాత మళ్ళా మరి జల్పాకు మళ్ళా బిడ్డలు పుట్టారు. ఆ తర్వాత ఏమో రాహేలుకు బిడ్డలు పుట్టారు. అందుచేత ఇతడు 11వ వాడు. ఇతడు తర్వాత రాహేలు కుమారుడు ఇంకొకడు ఉన్నాడు, బెన్యామీను. మరి ఈ తండ్రి ఈ ఈ యోసేపుని ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. రాహేలును ప్రేమించాడు. రాహేలు కుమారుడైనటువంటి ఈ యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు. రాహేలు విషయం ఏం జరిగిందంటే ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఈ యోసేపుని కన్న తర్వాతను మరలా బెంజమిన్ కంది. తర్వాతనేమో అప్పుడు కంటూనే, ఆ పిల్లవాడిని కంటూనే ఆమె చనిపోయింది. భార్య తల్లి లేని పిల్లవాడు అని ఉన్నాడో మరి ఏమిటో, లేకపోతే ఆ భార్య అంటే ఇష్టం కనుక యోసేపుని ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. అతనికి ఒక రంగుల రకరకాల రంగులతో ఉన్నటువంటి అంగీని కుట్టించాడు అని ఉంది. అది మరి ఈ అన్నదమ్ముల్లో ద్వేషం పెరగటానికి, విరోధం రావటానికి ఒక కారణంగా మరి చెప్పుకోవచ్చు. తర్వాత మరి అది కాకుండా రెండో కారణం ఏమిటంటే యోసేపు చిన్నప్పటి నుంచి కూడా కలలు కంటున్నాడు. కళలు యాకోబు మాదిరిగానే ఇతడు కూడా కళలు కంటున్నాడు. ఆ కళలు కొని ఆ కళలు వచ్చినప్పుడు హృదయంలో ఉంచుకోవాలి. మరి దేవుణ్ణి అడగాలి దాని మర్మం ఏమిటని. అలా చేయకుండా ఇతడేమో అన్నదమ్ముల మధ్యలో ఈ కళల గురించి చెప్పాడు. మొట్టమొదటి కళ ఏమో మరి కట్టివేత అంటారు.
మరి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది, పట్టణాల్లో ఉండే వాళ్ళకి తెలియదు. కట్టివేత రోజు కట్టివేత కట్టివేత అంటే ఈ కోస్తారు, ఇలా కోసి ఒక గుప్పుడు ఇలా వేస్తారు, మళ్ళా కోసి ఒక గుప్పుడు వేస్తారు. అలాగే 4-5 గుప్పుడు వేయాక దాన్ని పన అని అంటారు. ఓ పన ఎంత ఉంటుంది, పన అంటారు. అటువంటి పనులన్నీ అవి అలాగ ఉంచుతారు. ఆ పనులు పొరవ అంతా ఎందుకు ఉంచుతారంటే అవి ఆరాలి కనుక. పూర్తిగా ఎండిపోవు, కోసినప్పుడు తయారైంది అన్నప్పుడు కోసేస్తారు. ఎందుకు తయారైంది అన్నప్పుడు కోసేస్తారు. గడ్డి ఆరకపోయినట్టయితే, ఆరకుండా పోగు పెట్టినట్టయితే అదేమో ముక్కిపోవటం అంటారు, గింజలు పాడైపోతాయి. అందుచేత ఇది ఆరిదాకా అలాగ ఉంచుతారు. 4 రోజులు 5 రోజులు మరి ఎండలు ఉంటే, మరి ఆరితే ఎండ ఎత్తుంది అన్న దాన్ని బట్టి అవి చూసుకుంటారు. ఆరిన తర్వాత కట్టివేత అంటారు. ఈ లోపలేమో నీరు కూడా ఆరిపోద్ది, చేలో నీరు కూడా. కట్టివేత, ఆ కట్టివేతకి వెళ్ళినప్పుడు మనం ఇతడు చెప్తున్నాడు, కట్టివేత చేస్తున్నాం మనం. ఆ కట్టివేతలోకి వెళ్ళినప్పుడు మరి నా పనేమో నిలవబడి ఉంది, నిబ్రంగా నిలవబడి ఉంది. మీ పనుల 12 మంది పనులు నా పనికి వంగి నమస్కారం చేస్తానని అని చెప్తాడు. అంటే వాళ్ళందరూ కూడా మా అందరి చేత దాస్యం చేయించుకోవాలని చూస్తున్నావా, నీకు దాసులం అవుతామా అని వాడు పగబెట్టుకున్నారు. తర్వాత మరో కథ కానీ, మరి సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాగిరిపడి నమస్కారం చేసాయి అని చెప్తున్నాడు. అంటే అప్పుడేమో అందరూ కూడా మరి ఇతని మీద విరోధ భావం పెంచుకుంటారు. తండ్రి చెప్తాడు, తండ్రికి తెలుసును, తండ్రి చెప్తాడు, మేము ఏమిటి ఈ వెరి మాటలు, మేము కూడా నీ తల్లి తండ్రి కూడా నీకు దాసులు అవుతారా అని అడుగుతాడు, సాష్టాంగపడతారా అని అడుగుతాడు. కానీ యాకోబు మదిలో ఉంచుకుంటాడు, అది ఈ పిల్లవాడు ఎప్పటికైనా కూడా ప్రయోజకుడు అవుతాడు, దేవుడే చూపిస్తున్నాడు ఈ దర్శనాలు అని ఆయనకు ఆలోచన ఉంటుంది. తర్వాత ఏమో మరి ఒక రోజున ఈ పొలాల మందల దగ్గరికి వెళ్ళమని పంపుతాడు. ఎక్కువగా ఈ యోసేపు పెద్దవాళ్ళని విడిచిపెట్టేసి ఈ మధ్యలో ఉన్నది నలుగురు ఎవరు, ఈ దాసీలు బిడ్డలు. ఈ నలుగురితోనూ స్నేహంగా ఉండేవాడు. బెంజమిను చిన్నపిల్లాడు ఇంటి దగ్గరే ఉండేవాడు. అప్పటికి 17 ఏళ్ళు అని ఉంది ఈ యోసేపుకి. 17 ఏళ్ల కురవాడిని మరి తండ్రి అన్నదమ్ముల క్షేమం తెలుసుకుంటా, మా అందరి క్షేమం తెలుసుకుంటా అని పంపుతాడు. పంపినప్పుడు వెళతాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాతను ఇదంతా కూడా 37వ అధ్యాయం దగ్గర నుంచి చదువుకోవాలి. 37వ అధ్యాయం దగ్గర నుంచి, ఆదికాండం 37వ అధ్యాయం దగ్గర నుంచి మీరు చదివినట్టయితే ఈ విషయాలన్నీ ఉన్నాయి. అక్కడ వెళ్ళిన తర్వాతను అతడేమో చూస్తాడు, అక్కడ ఉండకపోతే మరి ఎవరినో అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళేమో మరి ఇక్కడి నుంచి మేము అందరం ముందుకు వెళ్ళిపోయినాయి, దాతోను అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయినాయి, అక్కడ తోలికెళ్ళిపోయారు మీ అన్నదమ్ములు, ఇక్కడ లేరు అని చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళని వెతుక్కుంటూ అక్కడ వెళతాడు. వీడిని చూసినప్పుడు యోసేపును చూసిన వెంటనే వాళ్ళందరూ కూడా మరి కలలుగా అనేటటువంటి వాడు వస్తున్నాడు, మన తను హెచ్చించుకునేటటువంటి వాడు వస్తున్నాడు. మరి తండ్రి దగ్గర వీడు చేసేటటువంటి తప్పుదాల గురించి కూడా చెప్తూ ఉండేవాడు. యోసేపు వెళ్ళి ఈ అన్నలు చేసేటటువంటి మరి అవినీతి పనులు, వీళ్ళ దుష్టత్వం ఇవన్నీ చెప్తుండేవాడు. అంచేతేమో ఈ వాడు వస్తున్నాడు, వాడిని చంపేద్దాం అని ఒక ఆలోచనకు వస్తారు. వచ్చినప్పుడు పెద్దవాడైనటువంటి రూబేను చంపేయటం మంచి పని కాదు, చంపేస్తే మనకేమొస్తుంది, ఆ గోతులో పడేద్దాం అని ఎండిపోయిన బావి ఏదో ఉంటుంది అక్కడ, గోతులో పడేస్తారు. పడవేసిన తర్వాత రూబేను ఎటో వెళతాడు. వెళ్ళినప్పుడు వీళ్ళు చూస్తారు, వీళ్ళకేమో కనబడతాయి ఈ
గిలాది నుంచి మరి గుగ్గిలము మస్తకి బోడము అమ్ముకునేటటువంటి వర్తకులు ఒంటెల మీద ఆ సామాగ్రి అంతా వేసుకుని ఐగుప్తుకి తీసుకెళ్తా ఉంటారు. గిలాది నుంచి మరి ఐగుప్తుకి గుగ్గిలం పట్టుకెళ్తా ఉంటారు. గుగ్గిలము మస్తకి బోడము ఇవన్నీ కూడా ఈ ఒంటెల మీద వేసుకొని అవి పట్టుకుని వెళుతూ ఉంటారు. వాళ్ళు కనపడ్డారు. వాళ్ళని ఆఫ్ చేసి, మా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు, మీరు తీసుకెళ్ళండి. తమ్ముడంటే చెప్తే కొనరు కదా, అందుచేతను ఆ రోజుల్లో దాసీలను అమ్ముకోవటం అది మరి అభ్యంతరం కాదు. వాళ్ళకి కుటుంబంలో పేదరికం ఉంటే ఆ పిల్లోడిని తీసుకొచ్చి అమ్మేస్తారు. మరి వీడు కొనుక్కున్నవాడు మళ్ళీ అమ్మేసుకోవచ్చు, వాడు మళ్ళీ అమ్మేసుకోవచ్చు. ఆ విధంగా మరి వీళ్ళేమో ఈ ఇష్మాయేలీయులకి అమ్మేసినట్టుగా ఉంది దైవ గ్రంథంలో. తర్వాత భాగంలో మరలా మిద్యానీయులు అని ఉంది. మిద్యానీయులు ఐగుప్తు తీసుకువెళ్ళారు, ఐగుప్తీయులకి అమ్మేశారు అని ఉంది. అంటే మధ్యలో ఇష్మాయేలు వీళ్ళ దగ్గర కొనుక్కున్న తర్వాతను మరలా మిద్యానీయులు వేరు. మిద్యానీయులు అంటే మరి ఆ మిద్యాన్లో నివసించేటటువంటి వాళ్ళు. ఇష్మాయేలీయులు అంటే మరి ఇష్మాయేలు యొక్క సంతతి వారు. మరి అందుచేతన అక్కడ వాడు వేరు, వీడు వేరు. వాళ్ళ దగ్గర నుంచి వీడు కొనుక్కొని ఉండొచ్చు. ఇక్కడ ఇదంతా కూడా 37వ అధ్యాయం దగ్గర నుంచి ఉన్నాయి. 37వ అధ్యాయంలో ఈ విషయాలు ఉన్నాయి. మరి ఇక్కడ అది ఎంత అవమానకరమైనటువంటి స్థితితో చూడండి. ఆ షర్టు తీసేసుకున్నారు, అంగీ తీసేసుకున్నారు. ఈ అనరు అంగీ తీసేసుకుని వాడినేమో అంగీ మరి తండ్రికి చూపెట్టారు కదా, అందుకని అంగీ తీసేసుకున్నారు. వాడిని గుంటలోకి ఎంటేశారు. తర్వాత వాడినేమో ఈ ఇష్మాయేలీయులకి అమ్మేశారు. వాళ్ళేమో ఆ సామాగ్రితో పాటు వీడిని కూడా వంటి మీద ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు. 17 ఏళ్ల వయసు. మరి ఎంత అవమానకరంగా బాధపడతాడో మనం ఆలోచించాలి. తర్వాత అతడు వెళ్ళిపోయిన తర్వాతను అక్కడ నిలవబెట్టి అవమానిస్తారు. అక్కడ నీ చెయ్యి చూపెట్టు అంటారు, కాలు చూపెట్టు అంటారు, నువ్వు నడువు అంటారు, బట్టలన్నీ తీసేయి అంటారు. దాసిని కొనుక్కునేటప్పుడు ఇంట్లో ఉంటారు కనుక వాళ్ళకి ఏమైనా అనారోగ్యాలు లేకుండా ఉన్నాయి కదా అని చూసుకుంటారు. అనారోగ్యాలు ఏదైనా ఉంటే వాడు కొనుక్కోరు. ఏదైనా బలహీనత ఉంటే ఒకవేళ నడవలేకపోతేనో అని నడవమంటారు. మరి చెవుడు ఉందా, మరి లేకపోతే చూపు తక్కువ ఉందా, అన్నీ ప్రతిదీ చూసుకుంటారు. బట్టలు తీసేసి అన్నీ చూస్తారు. అందుచేత ఇది ఇటువంటి అవమానకర స్థితిలో ఇతడేమో అమ్ముడు పోయాడు. ఒక జంతువు మాదిరిగా అమ్ముడు పోయాడు. అమ్ముడు అయిన తర్వాతనేమో పోతీఫర్ అనేటటువంటి ఒక ఫరో యొక్క సైన్యాధిపతి అతడిని కొనుక్కుంటాడు. ఫరోకు కూడా ఉండేటటువంటి ఆ కాపలా బృందం ఉంటారు, వాళ్ళకి సైన్యాధ్యక్షుడు అని ఉంది ఈ పోతీఫరు ఇతడిని నమ్ముతాడు. ఎందుకంటే ఇతడు వచ్చిన తర్వాతను మరి దొంగతనాలు అవి లేవు ఇంట్లో. మరి ఇతడు వచ్చిన తర్వాతనేమో దేవుని ఆశీర్వాదం ఉంది, ఇతడు వచ్చిన తర్వాత అభివృద్ధి ఉంది. అంచేత అన్నీ అతడికి అప్పగించాడు. ఏది కూడా ఏ విషయంలోనూ కూడా చింత లేకుండా ప్రతిదీ కూడా చూసుకోమంటున్నాడు. అన్నీ అప్పగించాడు. ఇతడు దేవుని ఆశీర్వాదం ఉంది ఇతడి మీద. యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం కలుగుతుంది. ఈ పోతీఫర్ ఇంటిని అంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. పోతీఫర్కి కలిగినదంతా కూడా అభివృద్ధి కలిగింది. అంచేత అతడు సంతోషపడతాడు. కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏమిటంటే అతడి భార్య ఇతనంటే ఇష్టపడుతుంది, పోతీఫర్ భార్య. మరి ఇతను అనేక సార్లు అడుగుతుంది, బలవంతం చేస్తుంది. మరి పోతీఫర్ లేనప్పుడు ఇతని దగ్గరికి రమ్మని, గదిలోకి రమ్మని, తనతో చేయించమని అడుగుతుంది. అదేమో ఇతడు ఇష్టపడటం లేదు. ఇతడు చెప్తున్నాడు, యజమానుడు నువ్వు భార్య అయినందువలన నిన్ను ఒక్కదాన్నే వేరిక ఉంచాడు, నాకేమో గృహం అంతటి మీద నాకు ఆధిపత్యం ఇచ్చాడు. తనకి ఏది ఉందో తనకి ఏది లేదో కూడా ఆయన ఆలోచించుకోవటం లేదు.
అన్నీ నేనే చూస్తున్నాను. అటువంటి అప్పుడు నేనేమో ఈ పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపం చేయలేను అని ఇతడు చెప్తా ఉంటాడు. అలా కాలం జరుగుతుంది. తర్వాత ఒకరోజు ఎప్పుడో ఇంట్లో ఎవరు లేని సమయంలో అతడు చేయి వస్త్రం పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు ఆ వస్త్రాన్ని, పై వస్త్రాన్ని వదిలిపెట్టేసి పైన వేసుకుంటాం కదా కండువ, అది విడిచిపెట్టేసి అతడేమో పారిపోతాడు. పారిపోతే పోతిఫార్ వచ్చిన తర్వాతను, పోతిఫార్ రాకముందే పని వాళ్ళందరినీ, చుట్టుపక్కల వాళ్ళని పిలిచి పని వాళ్ళకి అందరికీ చెప్పుద్ది, మీ యజమానుడు తెచ్చినటువంటి వాడు ఇటువంటి మోసగాడు, ఆ హెబ్రీయుడు ఇటువంటి వాడు, మరి నన్నేమో ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను బలవంతం చేయబోయాడు, నేను కాదనేసరికేమో ఈ వస్త్రాన్ని విడిచిపెట్టేసి పారిపోయాడు అని చెప్తుంది. చెప్పినప్పుడు పోతిఫారుకి తెలుసును, కానీ సొంత భార్య చెప్తుంది కదా, అంచేదేమో అతడికి శిక్ష వేయించాడు. ఆ జైల్లో చెరసాల్లో పెట్టబడ్డాడు. చెరసాల్లో పెట్టిన తర్వాతను మరి ఇతడికి దేవుని ఆశీర్వాదం ఇతడి మీద ఉంది కనుక ఆ చెరసాల యజమాని కూడా బాధ్యతలన్నీ పోతిఫారు అప్పగించినట్టుగా మిగతా సేవకులు, మిగతా ఖైదీల బాధ్యత, ఆ జైల్లో చూడవలసినటువంటి సంరక్షణ, ఆ బాధ్యతలన్నీ కూడా ఇతనికి అప్పగించేశాడు. అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు, పని అంతా ఇతడికి అప్పగించాడు. మరి అతడికి కూడా ఏ సమస్య లేకుండా ఉంది, దేవుని ఆశీర్వాదం ఇతడి మీద ఉంది కనుక మరి అప్పుడు ఖైదీలు రాజుగారి గృహంలో, రాజుగారి కోర్టులో, రాజభవనంలో పనిచేసేటటువంటి 2 సేవకులు అక్కడికి శిక్ష అనుభవించడానికి వస్తారు. వాడు శిక్షింపబడతారు, కారణం ఏమిటో తెలియదు. రాజుగారి పానదాయకుల అధిపతి అంటున్నారు, రెండోదేమో భక్ష్యకారుల అధిపతి అంటున్నారు. అంటే రాజుగారికి పానీయం అందించడానికి ఒక బృందం ఉంటుందేమో మనకు తెలియదు. ఒకడు ఉంటే సరిపోద్ది, కానీ మరి ఎంతమంది ఉంటారు, దానిలో పెద్దవాడట, అధిపతి అట. తర్వాత భక్ష్యకారుల అధిపతి, భక్ష్యకారులు కూడా భక్ష్యం ఇవ్వటానికి కూడా ఒక్కడు 2 ఉంటే సరిపోద్ది, మరి ఆ బృందానికి అధిపతి ఇంకొకడు. వీళ్ళిరువురు జైల్లో ఉంటారు. వీళ్ళేమో వీళ్ళు వికారంగా ఉండటం చూసి యోసేపు ఏమిటి కారణం అని అడుగుతాడు. అడిగినప్పుడు మాకు ఇద్దరికీ కూడా స్వప్నాలు వచ్చినాయి, అవి దాని భావం ఎవరో చెప్పేవాళ్ళు లేరు, మరి అందుకని మేము ఆలోచిస్తున్నాం అని చెప్తారు. చెప్పినప్పుడు ఏమిటి నువ్వు చెప్పు అని అడుగుతాడు. ఆ పానదాయకుల అధిపతి చెప్తాడు, అతడు స్వప్నం గురించి చెప్తాడు. చెప్పినప్పుడు ఇతడు చెప్తాడు, 3 దినాల్లో నిన్నేమో రాజుగా తిరిగి నీ పదవిని పునరుద్ధరిస్తారు, నీకు నువ్వు యథాప్రకారంగానే రాజభవనంలో ఉంటావు అని చెప్తాడు. రెండో వాడికేమో నువ్వు 3 దినాల్లో నీవు శిరఛేదనం చేయబడతావు, నీ నేరం రుజువు కాబోతుంది, నువ్వేమో శిరఛేదనం చేయబడతావు అని చెప్తాడు. చెప్పినందువల్ల మరి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరికీ కూడా ఇతడు చెప్పిన ప్రకారంగా, యోసేపు చెప్పిన ప్రకారంగానే జరుగుద్ది. 3 దినాలు అయ్యాక, 3 దినాలు అయ్యాకనో ఈ పానదాయకుల అధిపతిని పిలిచి రాజుగారు సన్మానిస్తాడు, పాత పదవి అతడికి ఇచ్చేస్తాడు. మరి ఈ రెండవ అతడికేమో శిరఛేదనం చేయబడుద్ది. ఇవి జరిగినాయి. జరిగిన తర్వాత ఇతను బయటకు వెళ్ళిపోయినప్పుడు, ఈ పానదాయకుల అధిపతి బయటకు వెళ్ళిపోయినప్పుడు యోసేపు చెప్తాడు, మరి నీకు మేలు జరిగి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, నీ పదవిలోకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, రాజుగారి దగ్గర నా గురించి చెప్పు, నేను ఏ పాపం చేయలేదు, నేను హెబ్రీయుడును, ఇక్కడికి వచ్చాను, ఫరో గృహంలో పనిచేశాను, నన్నేమో మరి అకారణంగా శిక్షించారు, నా గురించి రాజుగారి దగ్గర చెప్పమని అడుగుతాడు. అడిగినప్పుడు ఇది 40వ అధ్యాయంలో చూసుకోండి. 37వ అధ్యాయం దగ్గర నుంచి నేను చెప్పేవన్నీ కూడా వరుసగా ఉంటాయి, వరుసగా చూసుకుంటూ వెళ్ళాలి. మరి అవన్నీ నిజమైనవి, కానీ వీళ్ళు మర్చిపోతారు. ఇంకా ఈ పానదాయకుల అధిపతి తన పదవిలో చక్కగా ఉంటాడు, సంవత్సరాలు గడిచిపోదని ఇతడి గురించి చెప్పలేదు.
తర్వాత రాజుగారికి కొంతకాలం అయ్యాక రాజుగారికి ఎటువంటి కళలు వస్తాయి. కళలు వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పండితులందరినీ, ఐగుప్తు దేశంలో ఉండేటటువంటి జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళందరినీ, శకునాలు చూసేటటువంటి వాళ్ళందరినీ పిలిపించి నాకు ఈ స్వప్నం వచ్చింది, దీని భావం చెప్పాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళు ఎవరు చెప్పలేకపోయినప్పుడు ఈ ఈ పానదాయకుల అధిపతి రాజుగారికి చెప్తాడు. రాజుగారికి జైల్లో మన చెరసాల్లో ఒక హెబ్రీ యువకుడు ఉన్నాడు. అతనేమో మరి రహస్యాలన్నీ కూడా విడమర్చి చెప్పగలుగుతాడు. అతడు నాకు చెప్పాడు, నా విషయంలో అలాగే జరిగింది, అతడికి కబురు పెట్టండి అని చెప్తాడు. అతడు కబురు పెడతాడు. రాజుగారి ఇతడు చెప్పిన మాటని బట్టి రాజుగారు ఏమో చెరసాల్లో నుంచి యోసేపుని తెప్పిస్తారు. యోసేపుని తీసుకొచ్చి క్షౌరం చేయించి మంచి బట్టలు వేసి రాజు సముఖానికి తీసుకువెళ్ళినట్టుగా చెప్తున్నారు. రాజుగారి దగ్గరికి వెళ్ళగానే రాజుగారు చెప్పాడు, నువ్వేమో మరి కర్రలు చిక్కులు మరి విడమర్చి చెప్పగలవాడు బట అని విన్నాను నేను, అందుచేత నాకు ఒక కళ ఉంది అని అడుగుతాడు. అడిగినప్పుడు నా వల్ల ఏమవుదో అది దేవుని ఏర్పాటు, దేవుడు చెప్పగలడు, రహస్యాలను విడమర్చి చెప్పగలడు, మరి మీరు చెప్పండి, దేవుడు దానికి సమాధానం చెప్తాడు, మీరు నాకు చెప్పండి అని అడుగుతాడు. చెప్పినప్పుడు చెప్తాడు రాజుగారు, 7 ఆవులను చూస్తాను నేను, 7 బలిష్టమైనటువంటి ఆవులు ఉంటాయి, చూడటానికి అందంగా ఉంటాయి, అవేమో జమ్ములో మేస్తూ ఉంటాయి. ఈ తర్వాత మళ్ళా 7 బలహీనమైనటువంటి ఆవులు వస్తాయి. ఈ బలహీనమైనటువంటి ఆవులు చూడటానికి వికారంగా ఉండేటటువంటి ఆవులు మరి మొదట వచ్చినటువంటి సుందరమైనటువంటి ఆవును మింగివేస్తాయి అని చెప్తాడు. తర్వాత ఇంకో స్వప్నం వచ్చింది. అదేమిటంటే ఒక ఏమంటారు, అది మొదలుకి జనకంకులు ఉంటాయి, దాన్నేమో వెన్నులు ఉంటాయి. ఆ విధంగా మరి 7 బలిష్టమైన వెన్నులు వచ్చినాయి. తర్వాతనేమో 7 బలహీనమైనటువంటి చూడటానికి వికారంగా ఉండేటటువంటి ఎండిపోతున్నటువంటి వెన్నులు వచ్చినాయి. ఈ బలహీనమైనటువంటి వికారమైనటువంటి ఎండిపోయేటటువంటి వెన్నులు వాటిని మరి తినివేసినట్టుగా చూశాను అని చెప్తాడు. చెప్పినప్పుడు ఇతడేమో దీని భావం ఇదే రాజుగారికి చెప్తాడు. ఏమనంటే మరి 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండుతాయి, తర్వాత 7 సంవత్సరాలు కూడా మరి కరువు ఉంటుంది. అందుచేతనేమో మీరు మీ కలభావం ఇది, మీరు కన్నటువంటి కళల భావం ఇది, అందుచేత మీరు జాగ్రత్త పడి ఒక ప్రయోజకుడైనటువంటి పనివాడిని పెట్టండి, ఇప్పుడేమో ధాన్యం నిల్వ చేయించండి, ఆ కరువు దినాలనేమో ఉపయోగపడద్ది అని చెప్తాడు. చెప్పినప్పుడు రాజుగారు నీకంటే ప్రయోజకుడు నాకెవరో లేడు, నువ్వే ఆ పని చేయమని అంటాడు. రాజుగారు యోసేపునేమో మరి హెచ్చరిస్తాడు, యోసేపుని గనపరుస్తాడు, యోసేపునేమో రథం మీద ఊరేగిస్తాడు. 2వ రథం అంటున్నాడు. రాజుగారి రథం కాకుండా ఇంకో రథం, 2వ రథం, ఆ 2వ రథం మీద ఊరేగిస్తాడు. మరి ఇతడు నేను పేరుకి నేను రాజును, నేను రాజుగానే ఉంటాను, కానీ ఆధిపత్యం అంతా నీదే, నువ్వు అన్నీ కూడా చెయ్యొచ్చు, ఏది కావాలంటే అది చెయ్యొచ్చు, నువ్వేం చేస్తావో చెయ్యి అని చెప్తాడు. చెప్తే ఈయనేమో ఊరూరా తిరిగి అక్కడ అధికారులను నియమిస్తాడు. ఊరూరా ఇతను ప్రధానమంత్రి, ఇతను ఏది చేసినా చేయొచ్చు, అందుచేత ఊరూరా తిరిగి అధికారులను నియమిస్తాడు. వాళ్ళేమో వాళ్ళ పని ఏమిటంటే ధాన్యం అంతా పోగు చేసి అందరి దగ్గర, రైతులు అందరి దగ్గర, వ్యవసాయదారులు అందరి దగ్గర వాడుకున్న దానిలో, వాళ్ళకి కలిగిన దానిలో మరి 5వ వంతో ఎంతో ఇచ్చేయమంటారు, వాళ్ళు ఇస్తారు. ఇదంతా కూడా పోగు చేసి స్టోర్ చేసి ఉంచుతాడు, నిల్వ ఉంచుతాడు. ఏ గ్రామం ఆ గ్రామం, ఏ పట్టణం ఆ పట్టణం, అన్ని చోట్ల కూడా ఈ స్టోరేజ్లు ఉన్నాయి. ఆ విధంగా మరి ఇతనేమో చేస్తాడు. చేసిన తర్వాత అప్పటికి
అప్పటికే ఇతడికి 30 సంవత్సరాల వయసు అని ఉంది. మరి ఈ కాలం అంతా అయ్యేసరికి 30 సంవత్సరాల వయసులో అతడేమో పోతీఫర్ అనేటటువంటి మరొక పోతీఫర్, ఈ పోతీఫర్ కాదు, మరొక పోతీఫరు, అతడేమో దోతాను అనేటటువంటి విగ్రహం యొక్క మరి ఆ గుడిలో యాజకుడట. అతడి కుమార్తె అనిసతు అనేటటువంటి అతడి కుమార్తెతో ఈయనకేమో వివాహం చేస్తాడు. ఇతడికి 2 పిల్లలు పుడతారు. మనషే, ఆషేరు అనేటటువంటి 2 పిల్లలు, 2 అబ్బాయిలు, మగ పిల్లలు పుడతారు. ఇతడేమో ఈ ధాన్యాన్ని అంతటినీ కూడా సేకరించి జాగ్రత్త పెడతాడు. తర్వాత జాగ్రత్త పెట్టిన తర్వాతను ఈ తర్వాత కాలంలో 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడేమో అందరికీ దేశంలోనూ అడుగుతారు ఆహారం కోసం, మరి విదేశాల నుంచి వచ్చి అడుగుతారు ఆహారం కోసం. అందరికీ కూడా అమ్మాడు ఇతను, రేషన్ ఇచ్చినట్టుగా డబ్బు కూర్చుకుని అమ్మాడు. రాజు కానీ జనాకు లెక్కలేని డబ్బు వచ్చింది. తర్వాతనేమో అందరి దగ్గర డబ్బు అయిపోయింది. 7 సంవత్సరాలు కరువు అంటే చాలా కష్టం. మరి 7 సంవత్సరాలు నెలారా ఆహారం కొనుక్కోలేరు, కొనుక్కుంటానే ఉన్నారు. కొనువన్నీ అమ్మేసుకుని కొనుక్కుంటానే ఉన్నారు. ఆఖరికి ఇంక భూములు మాత్రమే మిగిలినాయి. భూములు కొనేవాళ్ళు ఎవరు ఉంటారు అటువంటి కాలంలో, కరువు రోజుల్లో? భూములు మాత్రమే మిగిలినాయి. అంచేత మా భూములను తీసుకుని మాకు ఆహారం ఇవ్వమని అడగటం మొదలుపెట్టారు. ఆ విధంగా ఈయన ఆహారం ఇచ్చాడు. రాజుగారికి, రాజు ఖజానాకు విపరీతమైనటువంటి ఆర్జన కలిగింది ఆ కాలంలో. మరి జోసెఫ్ ఆ విధంగా మరి చేయటం వల్ల చాలా అభివృద్ధి కలిగింది అని చెప్తున్నాను. 47వ అధ్యాయంలో 20, 21, 22 వచనాల్లో ఆ విషయం ఉంది. రాజుగారి ఖజానాకు చాలా లబ్ధి చేకూరినట్టుగా. తర్వాత యోసేపుకి అన్నదమ్ములు కలుస్తారు. ఎందుకంటే యాకోబు చెప్తాడు, ఐగుప్తులో ఆహారం ఉందని విన్నాను, మీరు వెళ్ళి మీరేమో డబ్బు పట్టుకుని వెళ్ళి ఆహారం కొనుక్కురండి అని అంటాడు. కొనుక్కురావటానికి వెళతారు. వెళ్ళినప్పుడు యోసేపు వాళ్ళని గుర్తుపడతాడు. కానీ యోసేపును వాళ్ళు గుర్తుపట్టలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు చూశారు, పెద్దవాడు అయిపోయాడు. తర్వాత ఏమో ఇతడేమో పెద్ద హోదాలో ఉన్నాడు. అతడు వేషభాషలు మారిపోతాయి. తర్వాత చుట్టూ పనివాళ్ళు ఉంటారు. అందుచేత అతడు ఎవరో వీళ్ళు గ్రహించలేకపోయారు. ఇతడు మాత్రం గ్రహించాడు. గ్రహించిన తర్వాతను మీరు ఎంతమంది, మీరు ఎందుకు వచ్చారు, మీరు వెగు చూడటానికి వచ్చారు అంటాడు ముందు. తర్వాత మీరు ఎంతమంది ఏమిటి అని అడుగుతాడు. మీ తండ్రి బాగా ఉన్నాడా అని అడుగుతాడు. అడిగి వాళ్ళకి ఆహారం ఇస్తాడు. మీరు ఆఖరి అబ్బాయిని తీసుకొచ్చి నాకు చూపించితే కానీ మిమ్మల్ని వేగుల వారు కారని, మీరు యథార్థవర్తనులని, మీ మాటలు నిజమని నేను నమ్మను. అందుచేత ఏమో మీరు ఒకడు ఉండిపోండి అని అంటాడు. షిమియోనుని అక్కడ చెరలో ఉంచుతారు. నుంచి మిగతా 10 మంది వెళ్ళిపోతారు వెనక్కి. వెళ్ళిపోయి అప్పుడు బెంజమిన్ తీసుకురమ్మని, ఈ ఆఖరి పిల్లవాడు ఇంకొకటి తండ్రి దగ్గర ఉన్నాడు అని చెప్తారు. అంచేత ఆ తండ్రి దగ్గర ఉన్నవాడిని తీసుకురమ్మని, తన సొంత తమ్ముడిని తీసుకురమ్మని అడుగుతారు. అందరూ అన్నదమ్ములే. కానీ ఇతడు యోసేపుకి బెంజమిన్కు తల్లి మాత్రం ఒకటి, రాహేలు. అందుచేత ఆ తమ్ముడిని తీసుకురమ్మని అడుగుతాడు. ఆ తమ్ముడిని తీసుకురావటం కోసం ఏమో షిమియోన్ని చెరలో ఉంచుతారు. తర్వాత వెళ్ళిపోతారు, ఆహారం పట్టుకుని వెళ్ళిపోతారు. ఆహారం పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాతను వాళ్ళందరికీ కూడా డబ్బు ఇచ్చేస్తాడు తిరిగి. మరి దానిలో పెడతారు, ఆ బ్యాగుల్లోనే వాళ్ళు పట్టుకెళ్ళి గోనెల్లోనే ఈ ద్రవ్యం కూడా, వాళ్ళు ఇచ్చినటువంటి ద్రవ్యం కూడా పెట్టేశారు. వెళ్ళిపోయిన తర్వాత తండ్రికి చెప్తారు. చెప్పిన తర్వాత తండ్రి మరి మరల వెళ్ళవలసి వచ్చినప్పుడు మీరేమో ఈ ద్రవ్యం కూడా పట్టుకెళ్ళి ఇచ్చేయండి అక్కడ అని చెప్తాడు. తర్వాత సంవత్సరం ఆహారం అయిపోద్ది. ఎంతకాలం ఉంటుంది ఆహారం? వస్తుంటే కనబడదు.
వచ్చేది లేకపోతే ఇంకెంతకాలం ఉంటుంది ఉన్నది. అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళమంటాడు. వెళ్ళమన్నప్పుడు రెండోసారి వెళ్ళమన్నప్పుడు మరి వీళ్ళు భయపడతారు. తమ్ముడిని తీసుకొస్తే కానీ రావద్దన్నాడు, నా ముఖం చూడొద్దన్నాడు. ఇతన్ని తీసుకుని వెళ్ళాలి, అతడు చూపించాలి. అప్పుడు షిమియోన్ని ఈ బెంజమిన్ ఇరువురిని కూడా తీసుకురాగలుగుతాం. లేకపోతే అతడు ఆహారం ఇవ్వడు, అసలు మమ్మల్ని రావద్దన్నాడు, మమ్మల్ని వేగులు వాళ్ళు అంటున్నాడు, వేగు చూడటానికి వచ్చారంటున్నాడు. మీరు మీ తమ్ముడిని తీసుకుని వస్తేనే నా ముఖం చూస్తారు, లేకపోతే చూడరు అని చెప్పాడు ఖండితంగా. అంచేత వెళ్ళటానికి కుదరదు అని చెప్పారు. అప్పుడు చాలాసేపు బాధపడిన తర్వాతను మరి ఈ ఒక్క కుర్రోడిని లేకుండా చేశారు. నాకు ఇష్టమైనటువంటి రాహేలు బిడ్డలు ఇరువురిలోనూ ఒకరిని లేకుండా చేశారు, రెండో వాడిని కూడా లేకుండా చేస్తారా మరి అని బాధపడతాడు. సరే మరి తీసుకెళ్ళమంటాడు. తీసుకెళ్ళిన తర్వాత అందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆ తమ్ముడిని చూసుకొని సంతోషపడతాడు. వీళ్ళనేమో మరి వీళ్ళకి భోజనం పెట్టిస్తాడు. వీళ్ళందరినీ భోజనానికి పిలుస్తాడు. వీళ్ళందరూ భోజనం చేస్తారు. వాళ్ళందరినీ చూసుకుని పక్క గదిలోకి వెళ్ళి ఏడుస్తాడు. ఎదురుకుండా ఏడకుండా పక్క గదిలోకి వెళ్ళి ఏడుస్తాడు. తర్వాత ఏమో మరి బెంజమిన్ వాళ్ళకి ధాన్యాలు ఇస్తాడు. అందరూ ధాన్యాలు పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళిపోయిన తర్వాతను అప్పటికి ఇంకా చెప్పడు వీళ్ళకి. నేను యోసేపు నాన్న విషయం చెప్పలేదు. చెప్పకుండా రెండోసారి ఆహార ధాన్యాలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత బెంజమిన్ ఇతని సొంత తమ్ముడైనటువంటి బెంజమిన్ గోయెన్లో ఆ ధాన్యాల్లో ఒక వెండి గిన్నె పెట్టేస్తాడు. ఎవరి డబ్బు వాడికి పెట్టేస్తాడు. అది కాకుండా వెండి గిన్నె ఒకటి పెడతాడు. పెట్టి అప్పుడేమో వెనకాల మనిషిని పంపుతాడు. నా యజమానుడు ఆహారం తినేటటువంటి బౌలది, నా యజమానుడు శకునాలు చూసేటటువంటి గిన్నెది, అది దొంగదానం చేశారు మీరు అని అంటాడు. మేము దొంగదానం చేయం, దొంగదానం కాదు మేము అని వాళ్ళు ఏడుస్తారు. కాదు ఇప్పి చూపించండి అంటాడు. బెంజమిన్ ఒళ్ళో దొరుకుతుంది. ఆ బెంజమిన్ తీసుకొచ్చేసి ఇతన్ని నా దగ్గర ఉంచేయండి, ఇతని చెరలో వేస్తాం, మీరు వెళ్ళిపోండి అంటాడు. వెళ్ళిపోతే అప్పుడేమో వాళ్ళందరూ కూడా ఏడుస్తారు, చెబుతారు అంతా. మేము వెళితే మా తండ్రి చనిపోతాడు, బ్రతకడు, ఆఖరి పిల్లవాడిని లేకుండా చేస్తే బ్రతకడు, వాడే ప్రాణంగా మా తండ్రి బ్రతుకుతున్నాడు, చేత ఇంక ఉండడు అని చెప్తారు. చెప్పినప్పుడు యోసేపు అందరినీ మరి అందరికీ చెప్పేస్తాడు. ఇది 45వ అధ్యాయంలో ఉంది. అందరికీ చెప్తాడు, నేను యోసేపును అని చెప్పినప్పుడు వాళ్ళు అందరూ భయపడతారు. భయపడినప్పుడు అలా కాదు, భయపడవలసిన పని లేదు, మీరేమో తెలివి తక్కువగా చేశారు, కానీ మన ప్రయోజనం కోసం దేవుడు అనుమతించాడు. మీకు ఆహారం ఉంచడం కోసం దేవుడు ఈ విధంగా ఏర్పాటు చేశాడు, అందుకే దేవుడు అనుమతించాడు. కొన్ని సందర్భాల్లో మన కష్టాల్లో కూడా మేలు జరుగుతుంది, నష్టాల్లో కూడా మేలు జరుగుతుంది. దేవుడు ఆ విధంగా అనుమతించాడు, మీరేం బాధపడద్దు అని రాజుగారికి చెప్పి మీరేమో అందరినీ తీసుకొని రమ్మని పంపుతాడు. అక్కడ వెళ్ళిపోయి మరి మీకు కలిగిందంతా పట్టుకుని వచ్చేయండి, ఇక్కడ ఉండొచ్చు అని చెప్తాడు. తండ్రిని తీసుకుని రమ్మని, మరి పిల్లల్ని అందరినీ తీసుకుని రమ్మని పంపుతాడు. 46వ అధ్యాయంలో ఉంది. పంపిన తర్వాత వాళ్ళేమో వెళతారు. వెళ్ళిన తర్వాత 47వ అధ్యాయంలోకి వచ్చాక యాకోబు ఆశీర్వదిస్తాడు, ఫరోను ఆశీర్వదిస్తాడు. ఫరో ఏమో అందరికీ వీళ్ళందరూ ఉండటానికి తగిన ఏర్పాట్లు, వీళ్ళు మందల మీద పోవటానికి అవసరమైనటువంటి మంచి భూములు వీళ్ళకి అందరికీ కూడా ఇస్తాడు. మరి ఈ యాకోబు ఆశీర్వదించినప్పుడు రాజుగారు ఫరో అడుగుతాడు, ఏమిటంటే నీ వయసు ఎంత, నీకు జీవించిన కాలం ఎంత? అక్కడ యాకోబు చెప్తాడు, నేను జీవించిన కాలం ఇది, నేను యాత్ర చేసిన దినాలు ఇవి అంటాడు. రెండు ఒకటే. అంటే ఫరోకి గుర్తు చేస్తున్నాడు, ఇది మనం
ఉండేటటువంటి శాశ్వత జీవం కాదు ఇది. శాశ్వత కాలం ఉండేటటువంటి స్థలం వేరేగా ఉంది, మన పౌరసత్వం వేరేగా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు, మన పౌరసత్వం ఇక్కడ లేదు, మన పౌరసత్వం పరలోకంలో ఉంది అని. ఆ విధంగా ఇక్కడేమో ఈయన జ్ఞాపకం చేసుకుంటాడు. తర్వాత యాకోబు తర్వాత 130 సంవత్సరాలు అప్పటికి యాకోబుకి. తర్వాత ఐగుప్తు దేశంలో 17 సంవత్సరాలు బ్రతుకుతాడు. 147 సంవత్సరాల వయసులో యాకోబు వెళ్ళిపోతాడు దేవుని దగ్గరకు. యాకోబు వెళ్ళే ముందు మరి పిల్లలందరినీ, ఈ కుటుంబాలందరినీ, చిన్నపిల్లలందరినీ దగ్గరకు చేర్చుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎవరి వరుసలో వారిని అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. మరి వీరందరూ కూడా మరి సంతోషంగా జరిగిపోతే యాకోబు కుటుంబం అంతా కూడా సంతోషంతో ఉంటారు. తర్వాత ఇక్కడ వీరు చాలా బాధపడినట్టుగా ఉంది, నిజమైనటువంటి పశ్చాత్తాపం చెందినట్టుగా ఉంది ఎవరు అన్నదమ్ములు అందరూ కూడా చేసినటువంటి తప్పిదానికి. దీని గురించి 42వ అధ్యాయంలో ఉంది, 44వ అధ్యాయంలో ఉంది, 50వ అధ్యాయంలో ఉంది, అన్ని చోట్ల కూడా ఉంది. మరి వీళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, నిజమైనటువంటి పశ్చాత్తాపం. మరి ఊరికే మాట వరుస కాదు, నిజంగానే వీళ్ళు పశ్చాత్తాపడుతున్నట్టుగా ఉంది. మన యోసేపు మాత్రం చెప్తాడు, మన మేలు కోసమే, మన ప్రయోజనం కోసమే, మనకు ఆహారం కోసమే, మనకు ఆహారం భద్రపరచడం కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు, మీరేమో దేవుడు అనుమతించాడు, మీరేమీ బాధపడద్దు అని చెప్తాడు. మరి రోమేయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు జరగట్టుకు దేవుడు మరి సమస్తాన్ని కూడా చేస్తాడు అని చెప్తాడు. చెప్పు గట్టిగా. సమస్తము సమకూడి జరిగించునని పెరుగుతుంది, దేవుడు జరిగిస్తాడు. ఆ విధంగా తాను ప్రేమించేటటువంటి వారికి, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. అంచేత మరి యాకోబు గురించి తెలుసుకోవాల్సినది, ఇక్కడేమో 2 సార్లు వీరేమో యోసేపుకు సాష్టాంగపడినట్టుగా ఉంది, 2 సార్లు అన్నగారులు అందరూ కూడా సాష్టాంగపడినట్టుగా ఉంది. మరి తర్వాతనేమో మరి అనేక సార్లు ఈ 37వ అధ్యాయం దగ్గర నుంచి ఆఖరి వరకు చదువుకుంటూ వెళ్ళినట్టయితే అనేక సార్లు నా ఏలినవాడు అని అంటారు. ఏలినవాడు అంటే మరి ఏలినవాడు అని ఎవరు అంటారు? ఏలినటువంటి ఆయన్ని, రాజుని అంటారు. రాజు దగ్గరికి వెళ్ళి ప్రభువులు అంటారు, కోర్టులో నిలబడి ప్రభు అంటారు. మరి అలాగే ఆ అధికారం కలిగినటువంటి వాళ్ళు. ఆ విధంగా ఇతడు మరి ఈ యోసేపుని అన్నదమ్ములు అందరూ కూడా మరి ఏలినవాడు అనటం. తర్వాత నీ దాసులు అయినటువంటి మేము, నీ దాసులు అయినటువంటి మేము అని అనటం అనేక సార్లు ఉన్నాయి, నేను లెక్క పెట్టలేదు, అనేక సార్లు ఉన్నాయి. అందుచేత మరి మనం తగ్గించుకున్నట్టయితే మనం ఆశీర్వాదం పొందుతాం. మనల్ని హెచ్చించుకునే ప్రయత్నం చేసినట్టయితే, అది ఎవరైనా సరే, ఒక ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా సరే, విశ్వాస అయినా సరే, దేవుని సేవకుడైనా సరే, విశ్వాస కాకపోయినా అవిశ్వాస అయినా సరే, హెచ్చించుకునే ప్రయత్నం చేస్తే దేవుడు తగ్గిస్తాడు, తగ్గించుకునే ప్రయత్నం చేస్తే దేవుడు హెచ్చిస్తాడు. మరి యోసేపు కళలన్నీ కూడా నెరవేరినట్టే కదా, వీళ్ళందరూ కూడా సాగిలపడ్డారు, వీళ్ళందరూ కూడా నీ దాసులు అంటున్నారు. మరి అతన్నేమో ఏలినవాడు అంటున్నారు. అంచేత అతడి కళలు నెరవేరాయి. మరి దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అందుచేత మనం తగ్గించుకుని ఉండటానికి ప్రయత్నం చేయాలి. దీంతో ఆదికాండం అయిపోయింది. ఆదికాండంలో దేవుడు సర్వశక్తిమంతుడు అని తెలుసుకున్నాం, దేవుడు సృష్టికి కారకుడు అని తెలుసుకున్నాం. దేవుడు లేకుండా సృష్టి లేదు. తర్వాత ఏమో
మరి ఆ, ఈ సిద్ధాంత సత్యాలు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి సిద్ధాంత సత్యాలు ఇవి. దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని ఆయన చేశాడు. మరి సృష్టి ఆయన లేకుండా లేదు. మరి ఈ ఈ సృష్టి కార్య ద్వారా ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనేటువంటి మాటను బట్టి మనం ఆ ఒక్క మాటతోను ఈ డార్విన్ చెప్పేది అంతా చెత్త, అది నిజం కాదు అని తెలుసుకోవచ్చు. తర్వాత సమాజ సేవకులందరూ సామాజికవేత్తలు అందరూ కూడా చెప్పేది ఏమిటంటే మరి పేదరికం వల్ల పాపం వచ్చింది. పేదరికం వల్ల పాపం రాలేదు, పేదరికం వల్ల కాదు, బుద్ధిహీనత వల్ల పాపం వచ్చింది. పాపం ఏ విధంగా వచ్చింది, పాపం యొక్క ఫలితాలు ఏమిటి, పాపం నుంచి విమోచనం ఏమిటి, ఈ సత్యాలన్నీ కూడా దైవ గ్రంథంలో ఉన్నాయి. మరి అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం ఈ విధంగా చదువుకోవాలి. ఎవరైనా ఏదైనా తెలియని విషయం ఉంటే అడగండి, చెప్తాను. లేకపోతేనేమో నిర్గమకాండంలోకి వెళతాం వచ్చేవారు. దేవుని చిత్తం అయితే దేవుడు సహాయం చేస్తే మరి దేవుడు అవకాశం ఇచ్చినన్నాడు. మరి బోధించుదాం, క్లుప్తంగా బోధించుదామని అనుకుంటున్నాను. మరి ప్రార్థన చేయండి, దేవుని చిత్తం ఏమిటో తెలియదు. వచ్చినందుకు సంతోషం.